మన నెక్స్ట్ రెసిపీ పీనట్ పెప్పర్ స్ప్రెడ్. పీనట్ పెప్పర్ స్ప్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కొంచెం మనం పీనట్స్ని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని క్యాప్సికమ్ని ఇలా అన్ని వైపులా టర్న్ చేస్తూ బర్న్ చేసుకోవాలి. సో ఇది బర్న్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, దాన్ని కాల్చుకోవడానికి కాస్త వెయిట్ చేయండి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం బర్న్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇలా వేసేసుకొని సో ఇప్పుడు మ్యాష్ చేసుకున్నాక ఇలా వచ్చింది కదా. తర్వాత కొంచెం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ వేసుకుందాం. కాస్త చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం, కాస్త పార్స్లీ, అలాగే కొంచెం తేనె, హనీ. ఇవన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకుందాం. అలాగే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పీనట్ పెప్పర్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. పీనట్ పెప్పర్ స్ప్రెడ్ కి కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, పార్స్లీ కొద్దిగా. పీనట్ పెప్పర్ స్ప్రెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో పల్లీలు వేసి మిక్సీ పట్టి, ఆ తర్వాత రెడ్ క్యాప్సికమ్ ని కాల్చి బౌల్లోకి వేసి మ్యాష్ చేసుకుని, అందులో పల్లీల పొడి, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, నిమ్మరసం, పార్స్లీ, తేనె వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పీనట్ పెప్పర్ స్ప్రెడ్ రెడీ.